నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, బాలల హక్కుల విషయంలో ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా సహించేది లేదని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చెల్లా మధుసూదన్ రావు స్పష్టం చేశారు. శనివారం శ్రీకాకుళం రహదారులు మరియు భవనాల శాఖ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ కమిషన్ మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన 2 సంఘటనలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకునేందుకు నిన్న జిల్లాకు వచ్చి పాతపట్నం, హిరమండలం ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి చైర్మన్ ద్వారా ఒక నివేదిక సాధ్యమైనంత త్వరగా సమర్పిస్తామని చెప్పారు. పాత హిరమండలంలో అత్యాచారానికి గురై మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించి నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. పాతపట్నంలో బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న పూజిత అనే విద్యార్థి ప్రమాదవశాత్తు రైలింగ్ పై నుంచి కింద పడి మరణించిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి మరణించిన పూజిత కుటుంబాన్ని పరామర్శించామని అన్నారు. గురుకుల పాఠశాలల్లో మౌలిక వస్తువులు పూర్తిగా అధ్వాన్నంగా ఉన్నాయని, పిల్లలకు భద్రత కల్పించే దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు ఆదేశాల మేరకు కమిషన్ సభ్యులు పి నాగమానస, గంగా సూర్యనారాయణలతో కలిసి పర్యటించామని మధుసూదన్ రావు చెప్పారు. బాలల హక్కుల విషయంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మనిషికి కాళీపట్నం రామారావు గారు ప్రఖ్యాత కథా రచయిత, కారా మాస్టారు, ఆయన దగ్గర నేను పనిచేశాను. ఆయన చెప్పిన మాటలను ప్రఖ్యాత రచయిత, మిద్దె తోట ప్రచారకర్త తుమ్మేటి రఘుత్తం రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ సమాజానికి తెలియాలని చెప్పారు. ఆ మాటలు ఏంటంటే, తల్లి రుణం, తండ్రి రుణం, గురువు రుణం, ఈ 3 రుణాలు ఉంటాయని అందరూ చెప్తారు. కానీ కాళీపట్నం రామారావు మాస్టర్ మాత్రం సమాజం నుంచి మనం ఎంతో తీసుకున్నాం, ఆ సమాజానికి తిరిగి తీర్చాల్సిన రుణం ఉందని చెప్పారు. అదే మాటను మిద్దె తోట రఘుత్తం రెడ్డి గారు సమాజానికి తిరిగి తీర్చాల్సిన బాధ్యత ఇది ఉంది అని గుర్తు చేస్తారు. ఈ బాధ్యతగా నాకున్న పిల్లల పత్రిక ఎడిటర్గా, స్వచ్ఛంద సంస్థ నడిపిన వ్యక్తిగా, జర్నలిస్టుగా ఈ బాధ్యత తీర్చుకునే అవకాశం బాలల హక్కుల కమిషన్ సభ్యుడిగా రావడం చాలా సంతోషంగా ఉంది. బాధ్యత మరింత పెరిగింది, భయం కూడా ఉంది. ఎందుకంటే అత్యంత సమాజంలో చెప్పలేని ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళే పిల్లలు చెప్పుకోలేని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇది ప్రతి ఒక్కరూ ఆ బంగారం లాంటి బాల్యం, దేవుళ్ళతో సమానమైన పిల్లల్ని రక్షించుకోవటానికి ఇంటి నుంచే బాధ్యతగా వ్యవహరించాలని కోరుతూ మా కమిషన్ 100% చైర్మన్ గారి నేతృత్వంలో సభ్యులంతా ఇదే బాధ్యతను నెరవేర్చి సామాజిక రుణం తీర్చుకుంటామని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. బాదం పాలు తాగి సుమారు 40 మంది అస్వస్థతకు గురయ్యారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చెప్పారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో ఇటీవల జరిగిన హటకేశ్వర స్వామి జాతరలో సంచార వాహనం ద్వారా అమ్మకాలు చేసిన బాదం పాలు తాగి వాంతులు, విరోచనాలు, జ్వరం, కడుపు నొప్పితో కళ్ళు తిరగటం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరందరినీ శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో మరియు సింగుపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స ఇస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సింగుపురం ప్రాథమిక ఆసుపత్రిని సందర్శించి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉమా హటకేశ్వర స్వామి జాతర మహోత్సవాల సందర్భంగా నిన్న ఒక బాదం మిల్క్ బండి ఏదైతే ఉందో ఆ బాదం పాలు కొంతమంది తాగి అస్వస్థకు గురయ్యారు. వారందరికీ వెంటనే సింగుపురం పిహెచ్సిలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరూ యువకులే ఉన్నారు, ఎక్కువ మంది. ఎవరైతే ఆ మిల్క్ తాగారో వాళ్ళకి డిసెంట్రీ మాదిరిగా సెన్సేషన్ వామిటింగ్స్ అవ్వడం, కొంచెం లూజ్ మోషన్స్ అయ్యాయి. వెంటనే హెల్త్ డిపార్ట్మెంటు అప్రమత్తమయ్యి వారందరికీ అదుపులోకి తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. ఇప్పుడు ఒక 8 మంది ఉన్నారు.
ఆ 8 మంది కూడా బాగానే ఉన్నారు, అందరూ సరదా శుభ్రంగా ఉన్నారు. వారికి కూడా 1 గంట లేకపోతే రేపు మార్నింగ్ పంపించేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇది కేవలం ఫుడ్ పాయిజనింగ్ వల్లే జరిగింది కానీ ఎటువంటి ఇతరత్ర ఇది లేదు. ఎవరైనా ఎటువంటి గందరగోళం సృష్టించి తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. అథెంటికేటెడ్గా పిహెచ్సి సెంటర్లో మాత్రమే సెలైన్స్ కానీ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకెక్కడైనా ఎవరైనా అనాథరైజ్డ్ చేసి లేనిపోని ఫేక్ మెసేజ్లు పంపించి ఫేక్ వీడియోలు పంపిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అందరికి కూడా. ప్రతి ఒక్కరికి ఒక విన్నపం అండి, కాలం కూడా మారుతుంది, ప్రకృతిలను కూడాను వెదర్ అవన్నీ మారడం చేత. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఈ మధ్యన శ్రీకాకుళం జిల్లాలోని కూడాను డయేరియా కేసెస్ అవన్నీ జరిగినాయి, దమ్మల వీధి అవన్నీ అటువంటి ప్రాంతాల్లోని. సో నేను ప్రతి ఒక్క వ్యక్తికి నేను విన్నవించుకునేది ఏంటంటే, తీసుకున్న ఆహారం బాగా శుభ్రం చేసుకొని తినాలి. అట్ ద సేమ్ టైం తాగే నీరు కూడాను బాగా బాయిల్ చేసుకొని తాగాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ ఉపద్రవం ఏదైతే జరిగిందో బాదం పాలు కన్సంప్షన్ వల్ల, దాని తాలూకా ఫుడ్ పాయిజనింగ్ వల్లే కేసెస్ నమోదయ్యింది. మేమందరం ఉన్నాము ట్రీట్మెంట్ అది ఇవ్వడానికి. సో ప్రతి ఒక్కరూ కూడాను మా పిహెచ్సికి వచ్చి ట్రీట్మెంట్ అది తీసుకోండి. ఎవరు కూడాను ఆర్ఎంపీ కేంద్రాలకు వెళ్ళొద్దు దయచేసి, ఇది నా మనవి. థ్యాంక్ యూ అండి. బైబిల్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శనివారం ఉదయం శ్రీకాకుళం నగరంలో ఆధ్యాత్మిక ఉత్సాహం, సామాజిక చైతన్యంతో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 7 రోడ్ జంక్షన్ నుంచి డగ్లస్ హై స్కూల్ వరకు నిర్వహించిన ఈ రన్లో పెద్ద సంఖ్యలో యువత, క్రైస్తవ సంఘాల సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరై జీసస్ పేరుతో ఏర్పాటు చేసిన రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, బైబిల్లోని బోధనలు మనిషిని సన్మార్గంలో నడిపించే శక్తి కలిగి ఉన్నాయని తెలిపారు. యేసుక్రీస్తు జీవితం ప్రేమ, కరుణ, క్షమ, సేవ అనే విలువలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలంటే ప్రతి వ్యక్తి ఈ విలువలను ఆచరణలో పెట్టాలని ఆయన సూచించారు. రన్ ఫర్ జీసస్ వంటి కార్యక్రమాలు కేవలం ఆధ్యాత్మిక సందేశం మాత్రమే కాకుండా సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు. యువత ఈ తరహా కార్యక్రమాల్లో పాల్గొనటం ఎంతో అభినందనీయమని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా అవసరమని చెప్పారు. మన శ్రీకాకుళం వాసులే భక్తి శ్రద్ధలతో చేస్తారని అనుకున్నాను, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టైంలో ఈరోజు ఏదైతే యేసు ప్రభువు యొక్క బోధనలు అందరికీ తెలియాలి, వాటిని పాటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభువు నిన్న గుడ్ ఫ్రైడే, రేపు ఈస్టర్, ఈ 3 రోజుల పాటు మనం ఆయన యొక్క బోధనలు విని అందరికీ తెలియజేస్తే రానున్న సమాజంలో కూడా ఏదైతే శాంతి, ప్రేమ వీటన్నిటిపైన మనకు బోధించడం జరిగింది. ఆ ప్రభు యొక్క బోధనను మనం ముందుకు తీసుకెళ్ళి మంచి సమాజం, ఆనందమైనటువంటి జీవితం, ఆరోగ్యమైనటువంటి మన జీవితాలు, మన కుటుంబాలని బాగు చేసుకోవడానికి, ఒక మంచి సమాజం ఏర్పాటవడానికి ప్రభు యొక్క బోధనలు ఎంతో ఉపయోగకరం మనందరికీ. వాటిని అందరం పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మంచి అవకాశం ఈరోజు ఈ రన్ ఫర్ జీసస్ ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలం ఎంబరాం గ్రామంలో నిర్వహించిన శ్రీ కోదండ రామాలయ ప్రతిష్టా మహోత్సవంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులకు 50,000 రూపాయల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆలయాలు మన సంస్కృతి సంప్రదాయాల ప్రతీకలు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయి. గ్రామాల అభివృద్ధితో పాటు ఆలయాల అభివృద్ధికి కూడా నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల
మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండలం సింగుపురం గ్రామంలో ఆహారం వికటించడం, ఫుడ్ పాయిజనింగ్ వల్ల పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అప్రమత్తమయ్యారు. ఈ విషయంపై ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో శుక్రవారం రాత్రి ఫోన్లో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తొలుత ఇది అతిసార వ్యాధి అని భావించినప్పటికీ అది ఆహారం వికటించటం వల్లే జరిగిందని అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైతే ప్రత్యేక వైద్య బృందాలను గ్రామాలకు పంపాలని అధికారులను ఆదేశించారు. ఆహారం ఎక్కడ వికటించింది, దానికి గల కారణాలేమిటనే అంశాలను త్వరితగతిన గుర్తించి తగిన నివారణా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. శ్రీకాకుళం నగర పరిధిలో అరసవల్లి మిల్లు జంక్షన్ వద్ద ఒక ప్రైవేట్ భవనంలో ఆరోగ్య భద్రత మీద అవగాహన సదస్సు కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎస్బీఐ సిబ్బంది పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం 2047 వికసిత భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ సమయంలో ప్రతి కుటుంబం ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా భద్రంగా ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇకపై ఐచ్ఛికం కాకుండా అవసరమని, ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం దేశంలో కోట్లాది మంది ఇంకా ఇన్సూరెన్స్ పరిధిలోకి రాలేదని, అలాంటి వారందరికీ అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అందిస్తున్న 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలు ప్రజలకు గొప్ప రక్షణగా నిలుస్తాయని, అత్యవసర సమయాల్లో కుటుంబాలు ఆర్థికంగా కుదేలవ్వకుండా కాపాడుతాయని చెప్పారు. మనం వాహనం కొంటే ఇన్సూరెన్స్ తీసుకున్నట్లే మన జీవితానికి, మన కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు కూడా ఇన్సూరెన్స్ అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు బ్యాంకులు, ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ఇన్సూరెన్స్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అవగాహన సదస్సులో ప్రజల్లో ఆరోగ్య బీమాపై చైతన్యం పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఎస్బీఐ వంటి సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ పాలసీలపై సరైన సమాచారం చేరితేనే సమాజం మొత్తం భద్రంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధికి ప్రజల ఆరోగ్యం పునాది అని, ఆరోగ్యంగా ఉన్న ప్రజలే బలమైన దేశాన్ని నిర్మిస్తారని చెప్పారు. అందుకే ప్రతి కుటుంబం కనీసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ఆహ్వానించి మాట్లాడే అవకాశం కల్పించిన నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అర్థమై ఎంతసేపటికి కూడాను ప్రజల్ని ఎంత తొందరగా కవర్ చేస్తే ఏమి జరగకూడదని పాలసీ ఇస్తాం, కానీ ఏదైనా జరిగితే మేమున్నాం అని ఒక భరోసా కోసం భారతీయ స్టేట్ బ్యాంక్ అనుబంధ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ తన శాఖలను విస్తరిస్తూ ముఖ్యంగా హెల్త్, ఆరోగ్య బీమా మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎందుకంటే మన రూల్స్ ఎలా ఉన్నాయంటే అంత విలువలేని కారుకి కంపల్సరీగా ఇన్సూరెన్స్, ప్రొడక్షన్ దగ్గర నుంచి డెలివరీ దాకా, డెలివరీ అయిన తర్వాత తీసుకున్న కన్స్యూమర్ కూడాను ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అదే మనకి మనిషికి ఏదైనా జరిగితే, అతి ముఖ్యమైన వ్యక్తి ఫ్యామిలీలో బ్రెడ్ ఎర్నర్కి ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్ లేకపోతే ఆ ఫ్యామిలీ ఆస్తులు అమ్ముకోవడము, అప్పులు పాలవడము అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఈ అవగాహన సదస్సుని మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో ప్రజలందరికీ ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టాం. 2 బ్రాంచ్ మేనేజర్, ఒక అతను ఉంటాడు, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్. వీళ్ళంతా కూడాను చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతారు. అక్కడ వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి మహిళా మనుల్ని ఏజెంట్లుగా పెట్టడం, ఏజెన్సీ ఛానల్ అన్నమాట ఇది. బ్యాంక్ కస్టమర్కి ఎలాగూ ఉంటుంది ఇన్సూరెన్స్ అనేది. గ్రామం తిరిగి ప్రతి గ్రామంలో కూడా ఒక అవగాహన కల్పించడానికి ముందడుగు వేస్తూ వెళ్ళడంలో భాగంగా ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. రాష్ట్రంలో మొదటి జిల్లా ఇది. ఇటు నుంచి ఈ శ్రీకాకుళంలో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు, ప్రముఖ ఈఎన్టీ వైద్యురాలు డాక్టర్ పైడి సింధూరా అన్నారు.
శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో కొండమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా శుక్రవారం బాదం మిల్క్ వంటి పానీయాలు స్వీకరించి కొందరు అస్వస్థతకు గురయ్యారన్న విషయం విదితమే. ఇందులో భాగంగా బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర సందర్శించి అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించారు. పూర్తి వివరాలు సేకరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని లేదా అవసరమైన వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు సింధూర హాస్పిటల్ నుంచి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సింగుపురం యాత్రలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సింగుపురం ప్రాంతం నుంచి కొందరు అస్వస్థతకు గురైన వారికి స్థానిక పిహెచ్సిలో చికిత్స అందిస్తున్నారు. ఆందోళన చెందవలసిన భయమేమీ లేదని, శీతల పానీయం సేవించిన కొందరు భక్తులు అస్వస్థతకు గురవటం బాధాకరమన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు వహించాలని, వీలైనంత వరకు బయట ఆహారానికి దూరంగా ఉంటూ కాచి వడబోసిన నీళ్లను, మజ్జిగ గాని, సబ్జా గింజలు లేదా ప్రకృతి సహజమైన కొబ్బరి నీళ్లను తరచుగా తీసుకుంటే వడదెబ్బలు ప్రబలే అవకాశం లేదన్నారు. వేసవిలో శీతల పానీయాలు ఎంత దూరంగా ఉంచితే అంత ఆరోగ్యకరమన్నారు. ఈ కార్యక్రమంలో సురవరపు పద్మజ, జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా బీజేపీ, ముత్యాల గౌతమి, వైస్ ప్రెసిడెంట్, పిహెచ్సి వైద్యుల బృందం, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం సింగుపురం పిహెచ్సిలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే నిన్న బాదం పాలు తాగి ఆ తర్వాత డయేరియా వచ్చిన బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి మనం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ద్వారా రావటం జరిగింది. ఇక్కడ పేషెంట్స్ అందరి కండిషన్ కూడా చాలా స్టేబుల్గా ఉంది. ఎవరు భయపడద్దు. సో ఒకటి జాగ్రత్త చెప్పేది ఏంటంటే, ఈ సమ్మర్లో అలానే బయట మనం ఎక్కడ పడితే అక్కడ మిక్స్డ్ వాటర్ కంటామినేషన్ ఉంటుంది. సో చెడు వాటర్ యూజ్ చేయొచ్చు. ఆర్ మార్నింగ్ చేసిన మిల్క్తో చేసిన బాదం పాలు సాయంత్రంకి డ్యామేజ్ అవ్వచ్చు. అది తెలియకుండానే చాలామంది కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో ఈ సమ్మర్లో అదొక జాగ్రత్త అందరూ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే ఇన్ని అడ్మిషన్స్ కూడా ఆ చిన్న మిస్టేక్ వల్ల జరిగింది. సో అదృష్టంగా ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ పరిస్థితి స్టేబుల్గా ఉంది. కానీ కొన్ని కండిషన్స్లో మెడిసిన్ ఎలా ఉంటుందంటే, ఒక ఏజ్ దాటచ్చు, ఆర్ షుగర్ పేషెంట్స్ అవ్వచ్చు, డయాబెటిక్, బీపీ పేషెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు ఆర్ ప్రెగ్నెంట్ లేడీస్ అవ్వచ్చు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇదే ప్రాబ్లం వాళ్ళలో వస్తే తట్టుకోవడం కొంచెం కష్టం. సో అందరూ జాగ్రత్తలు వహించి అందరూ కూడా బయట ఇలాంటి ఫుడ్ ఐటమ్స్, కంటామినేటెడ్ వాటర్ ఉన్న ఐటమ్స్ కన్సంప్షన్ మాత్రం తగ్గిస్తే మంచిది. ప్రస్తుతానికి మన పిహెచ్సిలో ఉన్న పేషెంట్స్ అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళ హెల్త్ కండిషన్ చాలా స్టేబుల్గా ఉంది. కంగారు పడాల్సింది లేదు. పోర్టు ప్రభావిత గ్రామాల్లో బలవంతపు భూసేకరణ చేస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు, పోలాకి ప్రసాదరావు, సిపిఎం మండల కమిటీ కన్వీనర్ కొల్లి ఎల్లయ్య, సిపిఎం నాయకులు హనుమంతు ఈశ్వరరావు, బగాది వాసుదేవరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోర్టు ప్రభావిత గ్రామాల్లో పర్యటించి అనంతరం టెక్కలి కళ్యాణ మండపంలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, టెక్కలి, సంతబొమ్మాలి మండలాల్లో 28 గ్రామాల్లో 32,000 ఎకరాల ప్రజల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడమే అభివృద్ధి అని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును వారు ప్రశ్నించారు. ప్రజల భూములను దోపిడీ చేయటమే అభివృద్ధి అని ప్రశ్నించారు. తరతరాలుగా భూములపై జీవనం చేస్తున్నాం. మా భూములు జోలికొస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. భూ దోపిడీకి ఎందుకు పాల్పడుతున్నారో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే జిల్లా సస్యశ్యామలం అవుతుందని, పెండింగ్ ప్రాజెక్టులకు ఎందుకు నిధులు కేటాయించటం లేదని వారు కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 2 పంటలకు నీరు అందిస్తే జిల్లాలో ప్రజల ఆదాయం పెరుగుతుందని, వలసలు నివారించబడతాయని వారన్నారు. 18 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయలేదని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను, పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల పవిత్రతను కాపాడాలని మరియు బిఆర్ నాయుడును వెంటనే చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మెలియాపుట్టి మండల కేంద్రంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన గళం విప్పిందన్నారు. టీడీపీ ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహార శైలి, ఆయనకు సంబంధించిన వివాదాస్పద అంశాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు శ్రీవారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, టీడీపీ చైర్మన్ పదవి నుంచి బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి వైకాపా జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు శనివారం కృష్ణదాస్ ఆధ్వర్యంలో పిఎన్ కాలనీలోని నారాయణ తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల వంటి పుణ్యక్షేత్రంపై రాజకీయ ముద్ర వేయటం సరికాదన్నారు. డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ తిరుమల ప్రతిష్టకు నష్టం కలిగించే వారికి కాలమే బుద్ధి చెబుతుందన్నారు. తిరుమల పవిత్రతను కూటమి ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని వైకాపా యువ నాయకుడు ధర్మాన రామ్మనోహర్ నాయుడు ఆరోపించారు. యువనేత మాట్లాడుతూ బిఆర్ నాయుడును టీడీపీ చైర్మన్ పదవి నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. భక్తి ముసుగులో రాజకీయాలు చేస్తూ హిందువుల మనోభావాలను అధికార కూటమి దెబ్బతీస్తోందని మండిపడ్డారు. రాజకీయ లబ్ధికి వెంకన్నను వాడుకోవటం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వానికి కాలమే తగిన బుద్ధి చెబుతుందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, మెంటాడ స్వరూప్, దుంపల లక్ష్మణరావు, మండవిల్లి రవి, అంబటి శ్రీను, ఎన్ని ధనుంజయ, సాధు వైకుంఠం, పొన్నాడ ఋషి, ముంజేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బాధిత మహిళ చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారిని ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు చైర్మన్ గారిని ఎందుకు విధుల నుంచి తీయట్లేదో అర్థం కావట్లేదు. మేము ముఖ్యమంత్రి గారికి నేరుగా ప్రశ్నిస్తున్నామండి. కోట్లాది మంది భక్తులు, హిందూ భక్తులు తాలూకా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఒక కలంకితమైన ఒక వ్యక్తిని చైర్మన్ బాధ్యతల్లో ఉంచడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇది మీ పార్టీ నియమించిన వ్యక్తి, ఇది బాధిత మహిళ మిమ్మల్ని ఆశ్రయించారు కాబట్టి మీరే ఆ నిర్ణయం తీసుకోవాలి. అతన్ని రాజీనామా చేయించి మీ బాధ్యత మీరు ఉన్నారు కాబట్టి ఇంకొక వ్యక్తి ఆ పదవిలో పెట్టండి. అది అందరికీ తెలుసు. సీసీ ఫుటేజ్ల్లో మనం అందరం చూసాము, అది అందరికీ మనకు తెలుసు. కానీ మన అంత పవిత్రమైన దేవాలయానికి ఆయన చైర్మన్గా ఉండి ఇలాంటి అభియోగం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీయడం లేదనేది అతనికి తప్పించాలని మేము కోరుకుంటున్నాము. ఒకసారి అది నిజమా, అది కరెక్టా కాదా అన్నది తెలుసుకొని మళ్ళీ ఆయన వేయొచ్చు. కానీ ఇప్పుడైతే మాత్రం ఆయన తప్పనిసరిగా తప్పించాలని కోరుకుంటున్నాము. ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అప్పుడు వచ్చింది. అప్పుడు సినీ నటుడు పృథ్వీరాజు సాంస్కృతిక కల్చరల్ ప్రోగ్రామ్స్కి అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు. ఆయన చెప్పిన మరుక్షణమే ఒక్క ఫోన్ కాల్ ట్రాపింగ్ జరిగింది. ఆ ఫోన్ కాల్ విని ఆయన వెంటనే తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు చర్య తీసుకొని వెంటనే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో గత 5 ఏళ్లలో జరిగిన పరిణామాలు చూస్తే జగన్ పాలన పూర్తిగా విధ్వంసానికి ప్రతీకగా నిలిచిందని, అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతి పునర్నిర్మాణం విజయ పథంలో దూసుకెళ్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తెలియజేయటం ప్రభుత్వ బాధ్యత అని, గత వారం రోజులుగా 5 కోట్ల మంది ప్రజలు ఆనందోత్సవాలతో పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. శనివారం విజయవాడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో పార్లమెంటు, రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, అయోధ్య రామ మందిరం, సిఏఏ, వక్ఫ్ బిల్లు సవరణ, మత మార్పిడి వ్యతిరేక
చట్టాలు వంటి అనేక అంశాలపై రాజకీయ పార్టీల మధ్య విభేదాలు వచ్చినా ఎక్కడా ఏకాభిప్రాయం రాలేదని అన్నారు. అయితే అమరావతి చట్టబద్ధత విషయంలో దేశంలోని 50కి పైగా రాజకీయ పార్టీలు మద్దతు తెలుపగా కేవలం వైసీపీ మాత్రమే వ్యతిరేకించి పార్లమెంట్లో వాకౌట్ చేసిందని విమర్శించారు. తెలుగు జాతి రాజధాని అమరావతిపై జగన్మోహన్ రెడ్డికి ఉన్న కక్ష చరిత్ర చూస్తే అర్థమవుతుందని, చంద్రబాబు ఎప్పుడూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా 5 కోట్ల మంది ఆంధ్రుల అభివృద్ధినే దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నష్టం జరగకుండా చివరి నిమిషం వరకు పోరాడిన నాయకుడు చంద్రబాబేనని గుర్తు చేసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రాంతాలు, వర్గాల మధ్య విభేదాలు రాకుండా అన్ని రాజకీయ పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చి హైదరాబాదులో 13 గంటల పాటు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి అందరి అభిప్రాయంతోనే అమరావతిని రాజధానిగా ప్రకటించారని తెలిపారు. ఆ సమయంలో వైసీపీ కూడా అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపిందని, ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, రాజధానిని మార్చను అన్న జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చి అమరావతిని శ్మశానం, ఎడారి అంటూ దూషించారని, ఒక జాతి కులంపై నీచ వ్యాఖ్యలు చేయించారని మండిపడ్డారు. అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపించిన ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని అన్నారు. 3 రాజధానుల పేరుతో రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని, విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని, రాజధాని విషయంలో 9 సార్లు మాట మార్చారని విమర్శించారు. అమరావతిని నమ్మి 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కావడంతో ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి ఖర్చు అవసరం లేదన్నారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో 54,000 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశామని, కానీ 2019లో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి అభివృద్ధిని పాతరేశారని విమర్శించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.